హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను మీకు విజన్ బోర్డు గురించి చెప్పబోతున్నాను. విజన్ బోర్డ్ అంటే మీకుండే కోరికలన్నీ మీరు ఒక అట్ట ఒక అట్ట ఉంటుంది కదా, ఒక బోర్డు లాంటివి తయారు చేసుకొని అండ్ మీకుండే కోరికలు అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా పైలట్ జాబ్ కానీ, డాక్టర్ కానీ ఏదన్నా కావాలనుకుంటున్నారు. ఆ డాక్టర్ పిక్చర్స్ కానీ, ఇలాగ పైలట్ పిక్చర్స్ కానీ, లేకపోతే ఆర్మీలో చేరాలనుకుంటున్నారు ఆ పిక్చర్స్ కానీ, ఏదో మీకు ఏది ఇష్టమో అలాంటి పిక్చర్స్ కలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మనీ బాగా సంపాదించాలంటే పిక్స్ ఉంటాయి కదా, మనీ పిక్స్ కట్టలుగా అలాంటి ప్రింట్అవుట్ తీసుకొని ఆ బోర్డులో పెట్టండి. ఆ తర్వాత మీరు స్లిమ్ కావాలనుకుంటే స్లిమ్గా ఉండే అమ్మాయి పిక్ పెట్టుకోండి. ఆ తర్వాత మీకు మ్యారేజ్ కావాలనుకుంటుంటే ఆ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఆ పిక్స్ కూడా పెట్టుకోండి, ఎవరికన్నా మ్యారేజ్ అయినట్టు. లేకపోతే అలాగా ఆ బోర్డు ఫుల్గా మీ కోరికలు ఉండాలన్నమాట. మీ కోరికలకు సంబంధించిన పిక్స్ ఉండాలి. అవి ప్రతిరోజు మీరు చూసుకుంటూ ఉండాలి. తప్పకుండా ఇవి నా లైఫ్లో జరుగుతాయి. మీకు ఫారెన్ వెళ్ళాలని ఆశ ఉంటే కూడా ఆ ఫారెన్లో ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ పిక్స్ కూడా పెట్టేసుకోండి. అలాగా రోజు దాన్ని చూస్తా ఇవి తప్పకుండా నా దగ్గరికి వస్తున్నాయి, నా దగ్గరికి అట్రాక్ట్ యూనివర్స్ నాకు సెండ్ చేస్తూ ఉంది. మీ బాయ్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ మీకు కావాలంటే కూడా వాళ్ళ పిక్ కూడా పెట్టి మీరు ఇలా చేయొచ్చు విజన్ బోర్డులో. ఇలా రోజు చేస్తూ ఉండారంటే వీలైనంత ఎక్కువ టైము మీరు ఎక్కడ స్పెండ్ చేస్తారో, ఎక్కడైతే ఎక్కువగా ఆ టైం మీ చూపులు ఉంటాయో అక్కడ ఈ విజన్ బోర్డు పెట్టుకోవాలన్నమాట. అది ప్రతిరోజు బాగా చాలాసార్లు చూస్తా దాన్ని మీరు అఫర్మేషన్స్ చెప్తా అట్రాక్ట్ చేస్తూ ఉండారంటే త్వరలో మీ కోరికలన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే, ఇది తప్పకుండా చేసి చూడండి. ఇది మీకు వర్క్ అవుతుంది. చాలా త్వరలో మీ కోరికలు తీరుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు రీడింగ్కి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను మీకు జూన్ మంత్లీ రీడింగ్, తులారాశి వాళ్ళకి జూన్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు తులారాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? వీళ్ళు ఎయిర్ సైన్స్, వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్. హెల్త్ ఎలా ఉంటుంది? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? బ్రదర్ అండ్ సిస్టర్తో ఎలా ఉంటుంది? మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది? అండ్ కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్. మీ లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. ఓకే, తులారాశి వాళ్ళకి హెల్త్ ఏంటో మిస్ అవుతూ ఉన్నారు, ఎవరినో మిస్ అవుతూ ఉన్నారు, ఏదో మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీరు దేన్నో మిస్ కాబోతూ ఉన్నారు. కొంచెం ఓవర్ థింకింగ్లో ఉంటారు మీరు తులారాశి వాళ్ళు. ఇంట్లో కూడా కొంచెం లాస్ ఫీల్ అయినట్టుగా, ఎంటీగా అలా ఉన్నారు. ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి. వాట్ హ్యాపెండ్ లీబ్రాస్? మీ బ్రదర్ అండ్ సిస్టర్ రెండు విషయాల మధ్య జగిలవుతున్నారు. ఏ విషయం చూస్ చేసుకోవాలో అర్థం కావటం లేదు వాళ్ళకి. వాళ్ళ దగ్గర రెండు ఆఫర్స్ ఉన్నాయి, ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావటం లేదు. ఇక్కడ మీరు దేన్నైతే మిస్ అవుతున్నారో అది మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది మీకు మ్యారేజ్ కావాలనుకుంటే ఇప్పుడు ఏమన్నా మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది, వాళ్ళని చూస్తారు, వాళ్ళకి మీరు నచ్చవరు, లేకపోతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే అది సరిగ్గా లేకనో అలాగేదో ఒక మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ ఏదో సంథింగ్ జరుగుతుంది, అది మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు, మీ పెయిన్ వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ మదర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ కిడ్స్ ఆర్ లవర్, ఆప్టిమిస్టిక్గా ఉన్నారు, అంటే వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది వాళ్ళకి అనే నమ్మకంతో ఉన్నారు. డే టు డే లైఫ్లో మీరు రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్కి కొంచెం మనీ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం లాస్ ఫీల్ అవుతూ ఉన్నారు. కొందరైతే డైవర్స్ కావచ్చు, ఒకరి గురించి ఒకరు పట్టించుకోవటం లేదు. ఇక్కడ డైవర్స్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. తులారాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. మేజర్ అఖానా అది, ఇప్పుడు మైనర్ అఖానా.
ఫస్ట్ 10 డేస్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు కోరుకున్నది సాధిస్తారు. లైమ్లైట్లో ఉంటారు. అందరూ మీ గురించే మాట్లాడుకుంటారు. ఏదో పాత ఓల్డ్ ఫ్రెండ్ అని మీరు కలవాలనుకుంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీ విజయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు మీ దగ్గర లేరు. వాళ్ళ గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అండ్ మీకు అన్ని విషయాల్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు ఫస్ట్ కార్డు కూడా ఫుల్గా వేసినప్పుడు ఓవరాల్ ఎనర్జీలో మిస్సింగ్ ఎనర్జీ వచ్చింది కదా, సేమ్ అదే మిస్సింగ్ ఎనర్జీ ఇక్కడ వచ్చింది. ఓకే, ఇది రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీరు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. సెకండ్ 10 డేస్ ఏదో మనసులో బాధపడుతూ ఉన్నారు. మీ మనసులో విషయం బయటకు చెప్పేదానికి భయపడుతూ ఉన్నారు. ఎవరో ఒక స్త్రీ వల్ల భయపడుతూ ఉంటారు మీరు సెకండ్ 10 డేస్లో. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉన్నారు. స్టక్ అయిపోయినారు. ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయినారు. 24/7 దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ థర్డ్ 10 డేస్లో మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. పాస్ట్ లైఫ్ కనెక్షన్, అన్కండిషనల్ లవ్ వస్తుంది మీ ఇద్దరి మధ్య. సూపర్. అండ్ ఏదో ఒక విషయంగా మీ మధ్య కోరలు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మీరు ఏదో ఒక విషయంగా నో చెప్తారు. కొంచెం ఆచితూచి అడగండి. అంటే మనకి ఏదైనా నచ్చలేదనుకోండి, సున్నితంగా చెప్పి చూడాలి. అట్లాగే కట్ చేసి పారేయకూడదు కదా. రిలేషన్షిప్పే వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి. నాకు ఇదంతా ఇష్టం ఉండదు అని చెప్పాలి. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటే ఓకే. కొంచెం ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. మీ సోల్మేట్ మీరు కలుసుకుంటారు. మీ మధ్య అన్కండిషనల్ లవ్ ఉంటుంది. కానీ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అనేది మీ ఇద్దరి మధ్య వస్తుంది. సో బీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు మీరు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాను. ఒరాకిల్ ఎనర్జీస్ ఫర్ లిబ్రా పీపుల్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. అటాచ్మెంట్, మీరు ఎవరినో బాగా ఇష్టపడుతున్నారు కానీ చెప్పడం లేదు. మెజిషియన్, మీరు మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటే అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండారంటే మీకు మీరే మిమ్మల్ని హీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిప్రెషన్లో ఉండేవాళ్ళు వాళ్ళే మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఈ డిప్రెషన్ నుంచి నేను బయట వచ్చేస్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హెల్తీగా ఉన్నాను, నేను కోరుకునేది నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలాగా మిర్రర్ దగ్గర నుంచుకొని చెప్పుకుంటా ఉండండి. తప్పకుండా మీరు అనుకున్నది జరగద్ది. జర్నీ, చాలా ప్రయాణాలు చేస్తారు ఈ మంత్లో మీరు. ఓకే, ఇప్పుడు మీకు ఏంజల్స్ గైడెన్స్ చూస్తాం. ఏంజల్స్ గైడెన్స్ ఫర్ లిబ్రా పీపుల్. జూన్ మంత్లో లిబ్రా పీపుల్కి ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీకు హెల్ప్ చేసేదానికి యూనివర్స్ కొందరిని మీ దగ్గరికి పంపిస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారని ఏంజల్స్ మీకు చెప్తున్నారు. నేను చెప్పాను కదా, థర్డ్ 10 డేస్లో మీ సోల్మేట్ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారని. వాళ్ళతోనే మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయబోతున్నారు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ చూస్తాం. ఒరాకిల్ ఎనర్జీస్. ఒరాకిల్ ఎనర్జీస్ ఫర్ లిబ్రా పీపుల్. రిగ్రెట్, ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్. ఏదో ఒక విషయంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, థింగ్స్ డిడ్ గో ద వే ఐ ప్లాన్డ్. మీకు ఏదో ఒక ట్రూత్, సత్యం తెలుస్తుంది. నేను అనుకున్నట్లు జరగలేదే అని కొంచెం బాధపడతారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ లిబ్రా పీపుల్ ఫర్ జూన్ మంత్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.